సో వాట్సాప్ ఈరోజు మనకి ఇంకో వీడియోతో ఫ్రెష్గా వచ్చేసి అనమాట. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి K30 Pro. సో K20 మొబైల్ అయితే చాలా సక్సెస్ అయింది సో షామీ తరపున. సో K30 మొబైల్ అయితే వీళ్ళు తీసుకొచ్చేసారు అండ్ ఇది చైనాలో అయితే ఆగస్ట్ 14th రిలీజ్ అవబోతుంది. అండ్ ఈరోజు మనకైతే మొబైల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిస్ప్లే విషయానికి వచ్చేసి 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిగతా కెమెరా విషయానికి వచ్చేసి మనకి బ్యాక్లో అయితే మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ లెన్స్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ అండ్ సెన్సార్కి వచ్చేసి అండ్ మొత్తం క్వాడ్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈసారి కెమెరా వచ్చేసి మనకి సర్కిల్లో ఉండబోతుంది. ఒక ప్లేట్లో 4 కెమెరాలు పెడుతున్నారు అనమాట. సో ఫ్రంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు పాపప్ కెమెరా అండ్ 20 మెగాపిక్సెల్తో వీళ్ళైతే బెస్ట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసి మనకి K30 Pro అండ్ K20 Pro అండ్ K20 Proలో మనకి వీళ్ళైతే స్నాప్డ్రాగన్ యూస్ చేశారనమాట. సో ఈసారి చెప్పాను కదా 3 వేరియంట్స్ అని, K30 Pro ఒకటి, K30 అండ్ K30 Ultra ఒకటి. సో K30 Pro, K30 Ultra. సో 3 వేరియంట్లు అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో K30 అండ్ K30 Proలో అయితే మనకి స్నాప్డ్రాగన్ 865 లేటెస్ట్ వర్షన్తో రన్ అవుతుంది. అండ్ మీడియాటెక్ ఇంకో వర్షన్ అనమాట. సో ఇది K30 Ultraలో ఉంటుంది. సో మీడియాటెక్ డిమాన్సిటీ సో మీడియాటెక్ డిమాన్సిటీ 1000+ మనకి రన్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెసర్ అండ్ 7.7 నానోమీటర్తో మనకి కోర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనకి 4505 mAhతో మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 33 watts ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ టైప్ సి పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి సేమ్. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసి మనకి 3 వేరియంట్స్ మొబైల్ అయితే ఉన్నాయి ఇందులో. K30 ఒకటి, K30 Pro ఒకటి, K30 Ultra. సో ఈ 3 వేరియంట్స్లో అయితే వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. K30 512GB ఇంటర్నల్తో మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 8GB ర్యామ్ అండ్ 512 ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి సింపుల్గా చెప్తున్నాను. సో ప్రైజెస్ వచ్చేసి చెప్తాను అప్రాక్సిమేట్లీ. సో మీకు ఒక 1000 అట్టి చేంజెస్ ఉంటాయి, 500 ఏమో కానీ మ్యాక్సిమం మీ ప్రైస్కే వస్తున్నాయి అనమాట. సో చెప్పాను కదా చైనాలో ఆగస్ట్ 14th ఇవైతే మనకి రిలీజ్ అవబోతున్నాయి. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి సో డిస్ప్లే విషయానికి వచ్చేసి వీళ్ళు డ్యూయల్ సిమ్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ఇందులో ఉండదు. అండ్ 6.67 ఇంచెస్తో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే. అండ్ ఇందులో డిస్ప్లే పర్ఫార్మెన్స్ వచ్చేసి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నాచ్లెస్ కెమెరా అనమాట. సో పైన మీకు పాపప్ వస్తుంది కదా, సో నాచ్ పెట్టే అవసరం ఉండదు. అండ్ ప్రైస్ విషయం అండ్ కలర్ విషయానికి వచ్చేస్తే ప్రైస్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే కలర్ విషయానికి వచ్చేస్తే సో కలర్ విషయానికి వచ్చేసి మనకి మొత్తం 2 ఉన్నాయి అనమాట. సో 3 ఉన్నాయి సో మూన్ లైట్ వైట్ అయితే ఒకటి ఉంది అండ్ మిడ్ నైట్ బ్లాక్ ఇంకోటి ఉంది, మైట్ గ్రీన్. సో 3 కలర్స్ అయితే వీళ్ళకు దిస్ డివైస్ ఇస్ అవైలబుల్ 3 కలర్స్. సో 3 కలర్స్. సో ఈ మొబైల్ అయితే మనకి 3 కలర్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒక చిన్న శాంపుల్ అయితే ఇస్తాను కలర్స్ ఎలా ఉంటాయి అనేది. సో చూడండి. అండ్ డిజైన్ ఎలా ఉంటుందో మీకు ఇంకో ఇమేజ్ కూడా చూపిస్తాను. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసి మనకి సో 6GB ర్యామ్ 128 ఇంటర్నల్ K30 Ultraలో అయితే మనకి 23,600 రూపీస్ వస్తుంది అనమాట. సో అప్రాక్సిమేట్లీ మనకి 24,000. అండ్ 8GB ర్యామ్ 128 ఇంటర్నల్తో అయితే మనకి 26,800 రూపీస్ ఉంది. సో మనకి 8GB ర్యామ్ 256GB అయితే మనకి 30,000 రూపీస్, 30,000 రూపాయలు మనకు వస్తుంది. సో ఇంకోసారి చెప్తున్నాను వినండి. 6GB ర్యామ్ 128 ఇంటర్నల్ అయితే మనకి 23,600 రూపాయలకు వస్తుంది. సో అటు ఇటు పోగా మనకి 24,000 ఉంటుంది. అండ్ తర్వాత 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ అయితే మనకి 26,800 రూపాయలకు వస్తుంది. ఇంకో 200 తక్కువ చేస్తే మనకి 200 పెంచితే 27,000 అనమాట. సో 8GB ర్యామ్ 256GB అయితే మనకి 30,000 రూపాయలకు వస్తుంది అనమాట. సో మీకు చెప్పాను కదా. సో స్నాప్డ్రాగన్ 855+తో వీళ్ళైతే లేటెస్ట్ అప్డేట్తో K30 Pro అండ్ K30 అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. సో K30 Ultra అయితే మనకి మీడియాటెక్ డెన్సిటీ 1000+తో వీళ్ళైతే ప్రాసెసర్ తీసుకొచ్చారు. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసి AMOLED డిస్ప్లే అండ్ కలర్స్ 3 కలర్స్లో ఉన్నాయి. అండ్ 7 నానోమీటర్తో అయితే వీళ్ళు ప్రాసెసర్ అయితే తయారు చేశారనమాట. అండ్ ఈ మొబైల్లో మనకి అలాగే 2 స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో స్పీకర్స్ కూడా చాలా అప్డేట్ చేశారు బాగా. సో ఇదనమాట. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ కలర్ ఏమేమి మొబైల్స్ వచ్చాయో చెప్పాను, కెమెరా పర్ఫార్మెన్స్ చెప్పాను, అండ్ ప్రాసెసర్ విషయం కూడా చెప్పేసి అండ్ డిస్ప్లే విషయం కూడా ఆల్ ఓవర్ వ్యూ అయితే మీకు మొబైల్ గురించి ఉందన్నమాట. సో K30 Pro మన ఇండియాలో ఎప్పుడైతే లాంచ్ అవుతుందో తెలియదు కానీ చైనాలో మాత్రం మన 2 days ఫ్రంట్ అంటే ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. సో ఇండిపెండెన్స్ డేకి ఒక డేస్ వెనకాల ఆగస్ట్ 15కి. సో వితౌట్ ఎనీ లేట్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో మ్యూజిక్